బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తేశారు. మే 1 నుంచి 31 వరకు బదిలీల ప్రక్రియ జరగనుంది. 3 ఏళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు ఈ బదిలీలకు అర్హులు. 4 ఏళ్లు ఒకే చోట పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి చేశారు. గరిష్టంగా 40% ఉద్యోగులకే బదిలీలు పరిమితం చేశారు. స్పౌస్, మెడికల్, డిసేబిలిటీకి ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తేశారు. మే 1 నుంచి 31 వరకు బదిలీల ప్రక్రియ జరగనుంది. 3 ఏళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు బదిలీలకు అర్హులు. 4 ఏళ్లు ఒకే చోట పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి చేశారు. గరిష్టంగా 40% ఉద్యోగులకే బదిలీలు పరిమితం చేశారు. స్పౌస్, మెడికల్, డిసేబిలిటీకి ప్రాధాన్యం ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వము కొద్దిసేపటిమే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మే 1 నుంచి 30 వరకు ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన విషయాలపై కూడా అనుమతిస్తుంది. ఇక ఈ మేరకు ఒకే చోట 3 ఏళ్ల పాటు పనిచేసినటువంటి ఉద్యోగుల బదిలీలకు అనుమతిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము జీవోని విడుదల చేసింది. దీంతో ముఖ్యంగా డిజిబల్స్ తో పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విభాగాల్లో పనిచేస్తున్నటువంటి 3 ఏళ్ల పాటు పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా బదిలీలకు అనుమతిస్తుంది. గతంలో సడన్ గా ఉద్యోగుల బదిలీ చేస్తూ వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా కేవలం 3 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే బదిలీ చేయడం జరిగింది. మే 1 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో గతంలో ఉన్నటువంటి కొన్ని ఉద్యోగుల బదిలీ అంటే ఎక్కడికి పడితే అక్కడికి ఎవరిని పడితే వారిని కాకుండా కేవలం వారికి సంబంధించినటువంటి కొంతమందిని మాత్రమే డిజిబుల్స్ తో పాటు కొంతమంది హెల్త్ డిపార్ట్మెంట్ లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారికి మాత్రమే ఈ యొక్క బదిలీలకు సంబంధించిన విషయాలపై కూడా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఒకే చోట దాదాపు 3 ఏళ్ల పాటు పనిచేస్తే ఆ తర్వాత వెంటనే ఉద్యోగుల బదిలీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇంకా కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాల పరిస్థితి వారిని బదిలీకి సంబంధించిన అంశాలతో కూడా ప్రభుత్వం అనుమతి లేకుండా ఎవరిని కూడా బదిలీ చేయడానికి లేదంటూ కూడా ప్రభుత్వం జీవోలో చాలా స్పష్టంగా కొన్ని అంశాలు కూడా పొందుపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.